ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం ఏపీ టెట్ 2024కు సంబంధించి మీరు మొదటిసారి మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ 2024కు సంబంధించి ఈ యొక్క పరీక్ష విధానం మనకి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే టెట్కి సంబంధించి మీకు ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకుంటున్నారో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. అసలు పరీక్ష ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది లైవ్గా ఈ యొక్క వీడియోలో మీకు ప్రతిదీ వివరించి చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టిప్స్ అయితే ఫాలో అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్కి సంబంధించి ప్రీవియస్గా 10 మోడల్ పేపర్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో కనెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా చూడకపోతే ఆ యొక్క వీడియో అయితే చూడండి. అవి డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నవారు మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఇక మీకు ఎగ్జామ్ డేట్న మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన వెంటనే మీ యొక్క సిస్టమ్ నెంబర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ విధంగా కూర్చోబెట్టడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ సీట్ అయితే చూపిస్తారు, అక్కడికి వెళ్ళి మీ సిస్టమ్ దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మొదటిగా ఈ విధంగా స్క్రీన్ అయితే కనబడుతుంది. మీ యొక్క సిస్టమ్ నేమ్, మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అక్కడ ఫోటో దగ్గర మీ ఫోటో ఉంటుంది. ఓకేనా? ఇది ఇలాగే ఉంటుంది, మీరేమీ ముట్టుకోకూడదు. మీరు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ ఉంటుంది. ఓకేనా? బ్లూ కలర్లో సైన్ ఇన్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. అక్కడ టైమర్ అయితే రావడం జరుగుతుంది. ఆ టైమర్ ఇచ్చాకే మీరు అక్కడ సైన్ ఇన్ చేయాలి. ఓకేనా? మీ యొక్క సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్లీగా చదవడానికి టైం అయితే ఉంటుంది. మీరు 150 నిమిషాల యొక్క ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ టైం అనేది సర్వర్లోనే సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా టైం అయిన వెంటనే ఇది క్లోజ్ అయిపోతుంది. దీనికి సంబంధించి టైం రీచెస్ 0 అవ్వకముందే మీరు ఎగ్జామినేషన్ అయితే ఫిలప్ చేసి మీరు ప్రతిదీ కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా? లేకపోతే దానికి ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్ విల్ ఎండ్ బై ఇట్ సెల్ఫ్. ఓకేనా? దానికి ఆటోమేటిక్గానే 150 మినిట్స్ అయిన తర్వాత మనకి టైం అయితే అయ్యాక సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? మీరు చేసినా చేయకపోయినా. ఇక మనం ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మీరు మీ యొక్క పేరు, ఫోటో అనేది మీదే ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీది లేకపోతే వెంటనే మీకున్న ఇన్విజిలేటర్ని తెలియచేయండి. చేశాక ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది. ఓకేనా? దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, టైం లెఫ్ట్ 149 minutes 53 seconds. ఈ విధంగా మీకు టైం అయితే అక్కడ కనబడుతుంది. కనబడిన తర్వాత మీకు పైన ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. ముందుగా సైకాలజీ, తర్వాత తెలుగు మెథడాలజీ, అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ మెథడాలజీ. తర్వాత మీరు ఆ యొక్క క్లిక్ చేస్తే ఈవీఎస్ మెథడాలజీ. ఈ విధముగా అన్నీ ఉంటాయి. ఓకేనా? మీరు ముందుగా ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు నేను సైకాలజీ చేసేద్దాం అనుకుంటున్నాను. సైకాలజీ ఈ విధంగా కనబడుతుంది. అయితే మనకి ఇక్కడ సైకాలజీ ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? 30 ప్రశ్నలు. ఇక్కడ చూసారా, 30 ప్రశ్నలు అనేవి ఈ విధముగా ఉంటాయి. ఓకేనా? నెంబర్స్ అనేవి. అలాగే మనకి ప్రతి సబ్జెక్టు కూడా ఇక్కడ ఈ విధంగా ప్రశ్నలు అయితే కనబడతాయి. ఓకేనా? ప్రతి సబ్జెక్టు 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. మీరు ఆ యొక్క 30 ప్రశ్నలు కూడా అటెంప్ట్ చేయాలి. ఓకేనా? మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఎటువంటివి ఏమీ ఉండవు. ముందుగా చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎలా ఆన్సర్ చేయాలి, దీనికి సంబంధించిన ఇక్కడ 5 సింబల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి
ఏమేమిటి అనేది మనం చెక్ చేసినట్లయితే మీరు మీ యొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తే కనుక సో ఈ విధంగా ఇక్కడ మీరు ప్రశ్న చదువుతారు, ఆప్షన్స్ ఎంచుకుంటారు, సరైన సమాధానం 1 or 2 or 3 or 4 అది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొడతారు. ఓకేనా? సో ఇలా చేసేసిన తర్వాత తదుపరి ప్రశ్నకైతే వెళ్తుంది, రెండవ ప్రశ్నకు. లేదు మీరు చివరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే 30వ ప్రశ్న మీద టిక్ చేయవచ్చు, 30వ ప్రశ్న పెట్టుకోవచ్చు. సో అలా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే గ్రీన్ కలర్లో వస్తే కనుక మీరు దానిని ఆన్సర్ చేసేసినట్టు. ఓకేనా? దీనిని ఆన్సర్ చేసేసినట్టు. లేదు ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఈ విధంగా వస్తే కనుక నాట్ ఆన్సర్డ్ అని. ఓకేనా? మీరు ఇంకా ఆ క్వశ్చన్ని చూడకపోవడము లేదా ఆన్సర్ చేయలేదని. ఓకేనా? చూసినా సరే ఆన్సర్ చేయలేదని ఈ యొక్క ఆరెంజ్ కలర్ మనకి సింబల్ అయితే చూపిస్తూ ఉంది. ఇక మనకి ఏదైతే ఈ యొక్క వైట్ కలర్ ఆర్ సిమెంట్ కలర్లో ఉందో అలా చూపిస్తే కనుక మనకి నాట్ విజిటెడ్ అని, మీరు ఇంకా ఆ ప్రశ్నని చూడలేదని అర్థం. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ ఇదే విధముగా నేను ఈ ప్రశ్న అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రశ్న అనేది 2 ఆప్షన్స్ ఆన్సర్స్ అయితే కలిగి ఉన్నాయి. సో మీకు తెలుసు ఈ యొక్క ప్రశ్నకు 2 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆన్సర్స్ కరెక్టే. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఆ యొక్క ప్రశ్నకు ఆన్సర్ చేసి రివ్యూ చేయాలనుకుంటే, ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ చేసి రివ్యూ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ చేసి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ వచ్చి క్రింద మార్క్డ్ సింబల్ అయితే వస్తుంది. ఓకేనా? ఇక మీరు ఏమీ చేయకుండా సరే, ఓకేనా, ఏమీ చేయకుండా జస్ట్ మార్క్ చేసేస్తే, మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ యొక్క మార్క్ చేయకుండా మీరు ఒకవేళ ఆన్సర్ పెట్టేశారు ఇలాగా, దీనిని తీసేయాలి అన్నప్పుడు ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని చూసారా, దానిని చేయాలి. సో అలా చేస్తే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో అది పోతుంది, మీరు కావాల్సింది పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు ఈ యొక్క టెట్కి సంబంధించి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఆన్లైన్లో ఇదే విధముగా మీకు పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఏది ముందుగా స్టార్ట్ చేయాలనుకుంటే, అంటే మీకు ఏది ఎక్కువగా ఇష్టమో దాని నుంచి మొదలు పెట్టాలనుకుంటే మీకు ఈ విధంగా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రతిదీ కూడా. సో మీకు ఈ వీడియోలో ఎలా రాయాలో చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశాను. ప్రతి ఒక్కరు కూడా మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 5 గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రీన్ కలర్లో ఉంటే మీరు ఎగ్జామ్కి ఈ యొక్క బిట్కి ఆన్సర్ చేసినట్లు, లేదు ఈ విధముగా మనకి ఆరెంజ్ కలర్లో ఉంటే కనుక నాట్ ఆన్సర్డ్ అని, అంటే మీరు ఆన్సర్ చేయలేదని. ఇక వైట్ ఆర్ సిమెంట్ కలర్లో ఉంటే కనుక ఇది మీరు అసలు ఆ ప్రశ్నను చూడలేదని అర్థం. ఓకేనా? సో ఒకవేళ మనకి 2 ఆప్షన్స్ ఉన్న ప్రశ్నలు ఉంటే కనుక మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మార్క్ ఫర్ రివ్యూ అని చేస్తే కనుక మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి రైట్ అయినా సరే అలాంటి ప్రశ్నకు మీకు మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీరేమీ పెట్టకుండా మీకు మార్క్ చేసినా సరే ఆ యొక్క ప్రశ్నకు ఆప్షన్ లేకపోతే సరైనది మీకు మార్క్ అయితే వస్తూ ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు అన్ని ప్రశ్నలకు అటెంప్ట్ చేసి టైం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. టైం అయితే చూసుకోవాలి, కంపల్సరీ టైం చూసుకుంటూ మీరు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కంటిన్యూస్గా చేయాలి. ఓకేనా? సో మీకు ఈ యొక్క వీడియోలో చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశాను. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో. టెట్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న చాలామంది ఈ యొక్క విషయాలు తెలియక కొంతమంది మిస్టేక్ అయితే చేస్తారు. సో అలా ఎవరు చేయకూడదని మన ఛానల్లో అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి వీడియో అయితే చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో ముందుకు వస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. ఎవరైతే మీరు ఈ యొక్క టెట్ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. అదేవిధముగా మీకు సంబంధించిన ప్రతిరోజు ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో అవన్నీ మీరు జాయిన్ అవ్వాలంటే మన టెలిగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.